పాల్గారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ఇది నల్లధనం కాదు. నల్లధనం ఎంత ఇచ్చారు చెప్పమంటారా? లక్షల కోట్లు. దానికి ఉదాహరణ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి 25 లక్షల కట్లు రుణమాఫీ చేశారు. ఎవరు వారు? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోకి వెళ్ళింది. 25 లక్షల కోట్లు. వాట్ మోర్ యూ వాంట్? దీనికంటే రుజువేటి? అదానీ ఎవడు? స్టీల్ ప్లాంటు అదానీకే ఎందుకు అమ్మేస్తున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లు కని కేసేస్తే ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ విని, మెన్షనింగ్లో ఆర్గ్యుమెంట్స్ 10 సెకండ్స్ కంటే ఎవరన్నారు? నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్లో 15 నిమిషాలు విన్నారు. పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ ఇట్. లేదు సార్ సెలవులు ఉన్నాయి, పోస్ట్ ఇట్ టు జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా? పోస్ట్ ఇట్ అన్నారా లేదా? ఓకే, ఏమైంది? ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే అదానీ ట్రాన్స్ఫర్ చేశాడా? మోదీ ట్రాన్స్ఫర్ చేశాడా? అయిపోయాడు. ఇలాంటివి చాలా చెప్తాను, ఉన్నాయి. పోనీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎందుకు లిస్ట్ అవ్వలేదు? ఈరోజు మరలా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త ఆయన కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. యువర్ ఆనర్, I am ready to donate 5,000 crore, minimum 4,000 crore and loan 42,000 crore. ఏమని అన్నాను? యువర్ ఆనర్, 45,000 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. 2 లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు. నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తులు, అదానికి తొత్తులై, అదానీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అబ్బా, అంటే ఎవడు పెద్ద ఇక్కడ? అదానీనా? స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ ప్రధానిగాడు వస్తే ఆడికి నేను అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా, రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా! ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ 3 పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిని అంటున్నాను. మూర్ఖులు కాదా మీరు? ఈ మధ్యన హెచ్ఎంటీవీ చాలా లైట్గా తీసుకుంటుంది ఎందుకో. అర్థం చేసుకోండి. దేవుడు దీవెనలు కావాలి అంటే, దేశం రక్షణ పొందాలి అంటే, రాష్ట్రం కాపాడబడాలి అంటే, ఎకానమీ మొత్తం కూలి అయిపోయింది, సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది, డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది, జ్యుడిషియరీ 99% ఫినిష్ అయిపోయిందని ఈరోజే రుజువు. ఉదయం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమన్నారు? వెరిఫై అండ్ పోస్ట్ ఇట్ ఫర్ టుమారో అనదర్ బెంచ్. ఎందుకంటే మా పాత లాయర్ గారు రఘునందన్ గారు ఇప్పుడు అసోసియేట్ జడ్జి అయ్యారు అక్కడ చీఫ్ జస్టిస్తో. ఆయన వినకూడదు, వింటే బాగున్న ఆర్డర్స్ అయిపోదు. ఏమడుగుతున్నాను నేను? స్టీల్ ప్లాంట్ కొరకు అదానీకి అమ్మకండి, ప్రైవేటైజేషన్ పేరుని దోచుకోకండి. 8 లక్షల కోట్లు, 33,000 కోట్ల ఆస్తి. ఎకరం 20-25 కోట్లు, 30 కోట్లు తీసుకోండి. 8 లక్షల కోట్ల కాదా? 33 × 2 6,60,000 కోట్లు స్టీల్ ప్లాంట్. అరే, ఈ పనికి మాలిన తొత్తులు, మోదీ తొత్తులు, బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారు అని ప్రజలను అడుగుతున్నాను నేను. ఇంట్లో కూర్చోండి ఓటు అయిపోతే, లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసుకోండి. నేను తప్ప మోదీని ఢీకొనే నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఈరోజు అందరూ మోదీకి